హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ బెస్ట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు వచ్చేసి నేను మీ అందరికీ ఫ్రాన్స్ కర్రీ నేను ఎలా చేస్తానో ఇంట్లో అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఎలా చేస్తారనేది నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అది చూసి కూడా నేను నేర్చుకుంటాను. అండ్ నాది ఎలా ఉందో అనేది కూడా మీరు ప్లీజ్ కమెంట్ బాక్స్లో బాగుందా బాగాలేదా, మీరు కూడా ట్రై చేశారా లేదా అనేది కూడా షేర్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే ప్లీజ్ లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఫస్ట్లీ నేను ఫ్రాన్స్ని పసుపుతో కడుక్కున్నాక మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో అన్ని ఫ్రాన్స్ వేసేస్తాను. అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసాను. సో ఫ్రాన్స్కున్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అవన్నీ అబ్జర్వ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ ఆర్ ఆయిల్ ఆర్ కంప్లీట్ ఫ్రాన్స్ ఫ్రై అయ్యే వరకు కూడా ఉంచే అవసరం ఉండదు. జస్ట్ వాటర్ అబ్జర్వ్ అయ్యే వరకే ఉంచుకోవాలి. దెన్ మనం ఒక సపరేట్ బౌల్లో తీసి పెట్టుకోవాలి. మనం సేమ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అంటే మనకు సరిపడేంత ఆయిల్ వేసుకోవచ్చు. దెన్ ఇందులో నేను ఒక 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, చిన్నవి. మా ఇంట్లో కొంచెం తక్కువనే తింటాము మేము కారం. మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇంకా కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు. దెన్ అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇందులో నేను ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇవి ఇలా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేనైతే లిడ్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఈ మధ్యలో మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి అవి కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే కూడా తొందరగా ఫ్రై అవుతాయని అంటారు కదా ఆనియన్స్. సో నేను ఇందులో ఫస్ట్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది ఆనియన్స్ది. అండ్ ఇప్పుడు నేను ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఏదైతే మనం ఫ్రాన్స్ ఫ్రై చేసుకున్నామో అవి ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇందులో కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను. దెన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను దీనిపైన మూత పెట్టేస్తున్నాను. సో దాట్ ఆ మసాలా అన్నీ కూడా ఫ్రాన్స్కి అంటుకుంటుంది. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు నేను ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ కూడా వేసుకోవద్దు. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనేంత వరకే వేసుకోవాలి. నేనైతే జస్ట్ ఆ ఫ్రాన్స్ మట్టుకే ఈక్వల్గా వేసుకున్నాను. ఈ టైంలోనే మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అవసరం ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారా ఎంత టెంప్టింగ్గా ఉందో ఫ్రాన్స్ కర్రీ. ఇవి చపాతీలకి, నాన్తోని, రైస్తోని, జీరా రైస్తోని చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నౌ ద కర్రీ ఈజ్ రెడీ. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము. అండ్ నౌ ఇట్ ఈస్ అ టేస్టింగ్ టైమ్.
టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందనేది నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ బెస్ట్. బాయ్.